మీరు ఏఐ ద్వారా న్యూస్ ఛానల్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో స్క్రిప్ట్ రెడీ చేయడం దగ్గర నుంచి ఎడిటింగ్ చేసేంత వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు ఏఐ ద్వారా న్యూస్ చదివించి వీడియోస్ చేద్దామనుకున్నా, మీరు ఎలాంటి వీడియోస్ చేద్దామనుకున్నా సరే మీకు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ముందుగా మీరు స్క్రిప్ట్ కావాలంటే మీకు ఏదైతే రిలేటెడ్ ఉంటుందో, మీరు దేని గురించి అయితే వీడియో చేస్తారో దాని గురించి స్క్రిప్ట్ అయితే గూగుల్లోకి వచ్చి అయితే వెతకండి. ఒకవేళ మీరు న్యూస్ ఛానల్లో వీడియోస్ చేయాలనుకుంటే, లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ కానీ అలాంటి వాటి మీద వీడియోస్ చేయాలనుకుంటే గూగుల్కి వచ్చేయండి. గూగుల్కి వచ్చిన తర్వాత గూగుల్ న్యూస్ అని టైప్ చేయండి. గూగుల్ న్యూస్ తెలుగు అని టైప్ చేసిన తర్వాత దాన్ని ఎంటర్ చేసేస్తే మీకు ఈ విధంగా అయితే ఫస్ట్ వెబ్సైట్ ముఖ్యమైన వార్తలని వస్తుంది. మీరు దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే, మన తెలుగులో ఏదైతే బ్రేకింగ్ న్యూస్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఈ గూగుల్ న్యూస్లో అయితే మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ మినిట్ టు మినిట్ మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 57 మినిట్స్ క్రితం ఇది 34 మినిట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 38 మినిట్స్, 4 అవర్స్ క్రితము. ఇట్లా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మన తెలుగులో ఏదైతే బ్రేకింగ్ న్యూస్ నడుస్తుందో ఆ బ్రేకింగ్ న్యూస్లన్నీ మనకు దీంట్లో అయితే వస్తాయి. మనం సింపుల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందనేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు చూసుకున్న తర్వాత మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు దేని మీద అయితే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ ఆర్టికల్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం చూస్తున్నాను, నాకు ఏది కావాలనేది చూస్తున్నాను. నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే కనిపించింది. ఇక్కడ చూడండి, పీఎం కిసాన్ రైతులకు మరో శుభవార్త, 19వ విడత రిలీజ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఓకే, నేను దీన్ని అయితే తీసుకుంటున్నాను. నేను దీన్ని తీసుకోవాలంటే నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు న్యూ ట్యాబ్లోకి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, న్యూ ట్యాబ్లోకి అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి న్యూస్ 18 వాళ్ళు రాసిన ఆర్టికల్. దీన్ని మనం యూజ్ చేయడం వల్ల మనకి ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయా అంటే మనకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండవు. ఎందుకంటే మనం దీన్ని కాపీ చేసి మన వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయట్లేదు కదా, మనం దీన్ని వాయిస్ లాగా కన్వర్ట్ చేసి వీడియో చేస్తూ మన యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేస్తే ఈ వెబ్సైట్ వాళ్ళు కంటెంట్ని అయితే ప్రొటెక్ట్ చేశారు, కాపీ కాదు, కొంచెం కంటెంట్ కూడా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక నోట్ ప్యాడ్ అయితే తీసుకోండి. నేను విండోస్ ఎన్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్ని అయితే తీసుకుంటున్నాను. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేయాలంటే మీకు తెలుసు కదా, కంట్రోల్ C చేయొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, తర్వాత ఈ నోట్ ప్యాడ్లో అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ మ్యాటర్ ఏదైతే ఉందో ఇదంతా మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి కంటెంట్, తర్వాత మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ముందైతే ఈ మ్యాటర్ మొత్తాన్ని అయితే కాపీ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి మ్యాటర్ని అయితే ఇక్కడ మీరు నోట్ ప్యాడ్లో కానీ మీ గూగుల్ డాక్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ మ్యాటర్ని అయితే కాపీ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం అయితే కాపీ చేస్తున్నాను చూడండి. ఈ కాపీ చేసిన తర్వాత దీన్ని మనం మోడిఫై అయితే చేస్తాం. ఇది మనకు ఎట్లా కావాలో అట్లా ఆ విధంగా అయితే మనం మార్చుకోవచ్చు. ఇది సింపుల్ అండి. ఒకసారి 2 సార్లు మీకు చూస్తే మీకే అర్థమవుతుంది తర్వాత. ఓకే, నేనైతే ఈ మ్యాటర్ మొత్తాన్ని అయితే కాపీ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్ అయితే పని అయిపోయింది కాబట్టి నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు కావాల్సిన స్క్రిప్ట్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇది కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్లో మనం ఈ మ్యాటర్ని కాపీ చేసుకున్నాం కదా, దీన్ని నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. మొత్తం కలిపి కాపీ అని నొక్కి ఈ నోట్ ప్యాడ్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఈ నోట్ ప్యాడ్ని కూడా క్లోజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, గూగుల్ డాక్స్ ఉంటుంది కదా, గూగుల్ డాక్స్లోకి వెళ్ళి నేను దీన్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. గూగుల్ డాక్స్ మీ దాంట్లో కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ 4 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు గూగుల్ డాక్స్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత ఆ మ్యాటర్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. అప్పుడు మనకు ఈ మ్యాటర్ మొత్తం మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనము మాన్యువల్గా కావాలంటే ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఓటు చదివి కూడా మనము చేంజెస్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీకు అంతగా తెలియదు, ఏం చేయాలో తెలియకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను. కానీ ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి. చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకు అసలు అర్థం కావటం లేదు. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ని మనం వీడియో స్క్రిప్ట్లో కన్వర్ట్ చేయాలంటే కొంత చేంజెస్ అయితే చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ బ్లాగ్ స్క్రిప్ట్, అంటే మ్యాటర్ ఉంటుంది కానీ వీడియోకి సంబంధించిన హుక్ అనేది ఉండదు. ఆడియన్స్ని హుక్ చేయడానికి ముందు ఎంగేజింగ్ కంటెంట్ అయితే ఉండదు. కాబట్టి మనం అలా చేయాలంటే మనము చాట్‌జీపీటీ అని మీరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోయినా పర్వాలేదు, నేను క్లియర్గా అయితే చెప్తాను. మనం ఈ విధంగా స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత ఈ స్క్రిప్ట్లో కొంచెం చేంజెస్ అయితే చేయాలి. మనం న్యాచురల్గా అంటే మనము ఒక్కొక్కటి చదువుకుంటూ చేస్తే మనకు చాలా టైం పడుతుంది. అలాగే మనకు ఇది చేయాలన్నా కూడా కొంత అవగాహన అయితే ఉండాలి. కానీ ఎలాంటి అవగాహన లేకున్నా మీరు చేంజెస్ అయితే చేయొచ్చు. అది కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఈ స్క్రిప్ట్ రైటర్స్, వాళ్ళకంటే బెటర్గా అయితే మీరు చేయొచ్చు. అదేలాగో నేను ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేశాను. ఈ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత బ్లాగింగ్లో కానీ మనకు ఇండస్ట్రీ అంటే ఈ ఐటీ ఇండస్ట్రీ కానీ ఏదన్నా చూసుకోండి, ఇవన్నీ కాదు మీరు దేనికన్నా యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా న్యూస్ ఛానల్ వాళ్ళకి, బ్లాగింగ్ వాళ్ళకి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత 1 డేలో చేసే వర్క్ని జస్ట్ 1 అవర్లో చేసేయచ్చు.
అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే నేను ఇక్కడ ఒక స్క్రిప్ట్ అయితే చూశాను కదా, ఈ స్క్రిప్ట్ని మనము కస్టమైజ్ చేయాలంటే ఇక్కడ చూడండి మీరు, ఇది ఒక వీడియో స్క్రిప్ట్ లాగైతే లేదు, ఏదో అలాగా ఒక పారాగ్రాఫ్ చదువుతాం కదా మనం పాఠం లెక్క, అలాగైతే ఉంది. ఈ విధంగా మనం వీడియోస్ చేస్తే మాత్రం మనకు ఎంగేజింగ్గా మనము అంటే వింటారు కదా, వాళ్ళకు అంత ఎంగేజింగ్ అయితే ఉండదు. కాబట్టి మనం కొంత చేంజెస్ అయితే చేయాలి. దీన్ని ఈ విధంగా చేంజెస్ చేయాలి. ఆ తర్వాత మనం ఇమేజెస్ ఉంటాయి కదా, దీనికి సంబంధించిన మనము వీడియోలో ఇమేజెస్ యూజ్ చేస్తాం కదా, ఆ ఇమేజెస్ని మనం ఎలా జనరేట్ చేయాలి అంటే మనం గూగుల్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేయొచ్చు, కానీ కొంత కాపీరైట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనము ఈ విధంగా ఆ ఇమేజెస్ ఏఐ ద్వారా జనరేట్ చేసుకుంటే మనకు కాపీరైట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. కాబట్టి మనము ముందుగా ఆ ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మనము ప్రాంప్ట్లు అయితే తీసుకోవాలి. ఈ ప్రాంప్ట్లు ఏంటి, చాట్‌జీపీటీ ఏంటి, ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మీరు మాత్రం ఇక్కడ ఒక పాయింట్ కూడా మిస్ కావద్దు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది, కాబట్టి మీరు కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఈ చిన్న పాయింట్ మిస్ అయినా మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ చాట్‌జీపీటీ గురించి తెలిస్తే మీరు ఒకవేళ దీన్ని స్కిప్ చేయొచ్చు. అంటే మీరు ప్రాంప్ట్లు ఎలా ఇవ్వాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీరు చాట్‌జీపీటీలోకి మీరు లాగిన్ అవ్వాలంటే ముందుగా మీరు గూగుల్‌కి వచ్చేయండి. గూగుల్‌కి వచ్చిన తర్వాత చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. చాట్‌జీపీటీ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది, ఓపెన్ ఏఐ అని ఇంట్రొడ్యూసింగ్ చాట్‌జీపీటీ అని కనిపిస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేస్తే ట్రై చాట్‌జీపీటీ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు పైన చూడండి, ఇటు రైట్ సైడ్ ఉంది కదా, మనము ఈ విధంగా కూడా మనం ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ మనకు ఎక్కువ లిమిట్స్ అయితే ఉండవు. కాబట్టి మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా రైట్ సైడ్లో, లాగిన్ క్రియేట్ అకౌంట్. మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ అకౌంట్ అనేది అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ ఈమెయిల్ తోటి సైన్ అప్ అవ్వమని అయితే అడుగుతుంది. మీరు ఈమెయిల్ తోటి అవ్వచ్చు, లేదా మీ గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా ఆల్రెడీ మీ మొబైల్లో కానీ మీ పీసీలో కానీ, దాని ద్వారా కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా కూడా కావచ్చు. నేనైతే గూగుల్ ద్వారా అయితే అవుతున్నాను. ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక అకౌంట్ అయితే అడుగుతుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మీరు దాంట్లో లాగిన్ అయి ఉంటే ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది, అదైతే ఇచ్చేసేయండి. అది చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయ్యి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ హిస్టరీ అంతా నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఈ విధంగా ఉంది. మీరు ఫస్ట్ టైం కనుక లాగిన్ అయితే మీకు ఇవన్నీ కనిపించకపోవచ్చు. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీవియస్ 30 days, ఎస్టర్డే, టుడే, అంటే మనము ఏవేమి హిస్టరీ ఉంటుంది కదా, సెర్చ్ చేస్తాం కదా దీంట్లో, అవన్నీ ఇక్కడ మనకు హిస్టరీ లాగా అయితే కనిపిస్తాయి. మీరు కొత్తగా సెర్చ్ చేస్తున్న వారైతే మీకు ఇవి కనపడవు. ఇక్కడ పైన 2 ఉన్నాయి కదా, ఇవి అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన స్క్రిప్ట్ను ఎంగేజింగ్గా వీడియో స్క్రిప్ట్లోకి అయితే కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ప్రాంప్ట్ అయితే రాయాలి. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఎందుకంటే మీకోసం నేను ఆ ప్రాంప్ట్ని కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే దీన్ని కాపీ చేసి మీరు ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఇక్కడ చూడండి, నేను 2 ప్రాంప్ట్లు అయితే రాశాను. ఒకటి వీడియో స్క్రిప్ట్ కోసం, రెండవది ఇమేజ్ స్క్రిప్ట్ కోసం. ఓకే, ముందుగా నేను ఫస్ట్ దాన్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ చాట్‌జీపీటీ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ టైప్ చేసి నేను ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంటెంట్ అనే లాస్ట్ వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చేసి మనం ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇంతకుముందు రెడీ చేసుకున్నామో ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీలోకి వచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. అయితే మీకు మీ కంటెంట్ అంతా పేస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ముందు చూడండి, నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. దీన్ని ఏం చేయాలనేది నేను చాట్‌జీపీటీకి అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చాను. దీన్ని ఆధారంగా చేసుకొని మనకు చాట్‌జీపీటీ అనేది వీడియో స్క్రిప్ట్లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చానో కూడా చూడండి. ఇక్కడ యూస్ దిస్ న్యూస్ రైట్ యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ ఇన్ తెలుగు, నోట్ వితౌట్ సీన్స్, విజువల్స్, ఓన్లీ కంటెంట్ అని అయితే ఇచ్చాను. అంటే నాకు విజువల్స్ అలాంటివి ఏమి ఇవ్వకుండా ఓన్లీ స్క్రిప్ట్ ఇవ్వమని అయితే అడిగాను. తర్వాత నేను ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు చాట్‌జీపీటీ అయితే రాయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు టైటిల్ ఇచ్చేసింది. ఫస్ట్ మనకు టైటిల్ ఇచ్చేసిన తర్వాత మనకు సీన్స్ అని అవన్నీ అంతా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా అయితే ఇస్తుంది చూడండి. అంటే మన ఇన్స్ట్రక్షన్ అనేది ఆ విధంగా అయితే ఇచ్చాము చాట్‌జీపీటీకి. ఇక్కడ మీకు ఫస్ట్ టైటిల్ ఇచ్చేసింది. టైటిల్ ఇచ్చిన తర్వాత మీకు ఇంట్రడక్షన్, ఫస్ట్ రైతులకు మరో శుభవార్తని అందించింది. అంటే మీరు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో దానికి దీనికి చూసుకోండి, కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఎంగేజింగ్గా కంటెంట్ అయితే ఉండదు మీరు ఇచ్చిన స్క్రిప్ట్లో, కానీ ఇక్కడ మీకు కరెక్ట్గా వీడియో స్క్రిప్ట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ ఇచ్చింది, బాడీ ఇచ్చింది, ఇక్కడ మీకు తర్వాత కన్క్లూజన్ కూడా ఇచ్చింది. మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఏదైనా గూగుల్ డాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఆల్రెడీ సేవ్ చేశారు కదా, మీరు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, లేదా మీరు దీని నుంచి వేరే దాంట్లోనే కాపీ చేయొచ్చు. ఇక్కడ నేను ఇది మొత్తం సెలెక్ట్ చేసి నేను డిలీట్ అయితే నొక్కాను. డిలీట్ నొక్కిన తర్వాత నేను ఇక్కడ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇంట్రడక్షన్ అనేది తీసేయండి. ఇక్కడ ఇంట్రడక్షన్ అన్న ఇంగ్లీష్లో ఉంది కదా, దీన్ని తీసేయండి. ఇక్కడ బాడీ అని ఉంది కదా, దీన్ని కూడా తీసేయండి. ఇక్కడ కేవైసీ అప్డేట్ అవసరం అనేది ఉంచండి. ఇక్కడ కన్క్లూజన్ ఉంది కదా, దీన్ని కూడా తీసేయండి. ఓకే, మనకైతే ఇప్పుడు వీడియో స్క్రిప్ట్ అనేది రెడీ అయితే అయింది. ఇక్కడ ఒక చేంజెస్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి,
ఇక్కడ రూ 6000 అని ఉంది కదా, ఈ దీంట్లో మనము ఎప్పుడైనా సరే టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్ట్ చేసేటప్పుడు రూ అనే పదం అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎలా చదువుతుందంటే చదివేటప్పుడు ఏఐ అనేది రూపాయలు అని ముందు చదువుతుంది, రూపాయలు 6000 అని చదువుతుంది. అలా చదవకుండా ఉండాలంటే మీరు రూ అనేది తీసేయండి. ఈ రూ అనేది తీసేయండి. ఇది ఎక్కడెక్కడ ఉందో చూసి ఆ రూ అనేది తీసేసేయండి. ఓకే, ఇది రూ అనేది తీసేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ స్క్రిప్ట్ అనేది రెడీ అయితే అవుతుంది. ఇక్కడ టైటిల్ కూడా తీసేయండి. ఈ స్క్రిప్ట్ని మీరు సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్టర్ అని ఉంటుంది, టీటీఎస్ మేకర్. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని గురించి నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద ఉంటుంది, ఈ వీడియో ఎండింగ్లో కూడా ఉంటుంది. మీరు దాన్ని చూస్తే టెక్స్ట్ టు స్పీచ్ అంటే టెక్స్ట్ ద్వారా ఆడియో అనేది రియలిస్టిక్గా ఎలా కన్వర్ట్ చేయాలో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీరు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ను దీంట్లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ చేంజ్ చేయాలంటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మనం వచ్చేసి స్క్రిప్ట్ అయితే జనరేట్ చేశాము. ఇప్పుడు మనం దీనికి సంబంధించి వీడియో ఎడిటింగ్ చేయడానికి విజువల్స్ని అయితే మనము ఇప్పుడు జనరేట్ చేయబోతున్నాము. ఆ విజువల్స్ని జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇంకో ప్రాంప్ట్ అయితే ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. మీరు దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీని కిందనే ఇక్కడ మీకు టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, దీన్ని నొక్కండి. మీరు దీన్ని నొక్కగానే మీకు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 అని మనకు రాస్తూనే ఉంది. ఈ విధంగా అయితే మీకు జనరేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ని కాపీ చేసుకోండి. ఈ ఫస్ట్ని కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇమేజెస్ అనేది జనరేట్ చేయాలి. మనం ఇమేజెస్ జనరేట్ చేయాలంటే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అందులో మనకు సింపుల్గా మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉన్నది లెనార్డో ఏఐ. దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలంటే గూగుల్కి వచ్చేయండి. గూగుల్కి వచ్చిన తర్వాత లెనార్డో అని టైప్ చేయండి. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ అవ్వమని అయితే అడుగుతుంది. అంటే మీ గూగుల్ ఐడి తోటి సైన్ అప్ అవ్వచ్చు, లేదా మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మీరు దానితోటైనా సైన్ అప్ అయితే అవ్వచ్చు. నేను ఇక్కడ మెయిల్ ఐడి తోటి సైన్ అప్ అయితే అవుతున్నాను. ఇక్కడ చూడండి సైన్ అప్ అని ఉంది కదా కింద, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే టైప్ చేయండి. కింద పాస్వర్డ్ ఇవ్వండి, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, ఒక క్యాపిటల్, ఒక స్మాల్, ఒక క్యారెక్టర్, అవన్నీ ఏదో ఒకటి ఇచ్చేసిన తర్వాత మీరు సైన్ అప్ అని క్లిక్ చేయండి. సైన్ అప్ అని క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, దానికి ఒక మెసేజ్ అయితే పంపిస్తారు, కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే పంపిస్తారు. మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తారు, దాంట్లో మీకు కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఉంటుంది కదా, లెనార్డో ఏఐ వెబ్సైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ని క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని అడుగుతుంది, సేవ్ చేసేయండి. ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయిన ఆటోమేటిక్గా లాగిన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి మన యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీ పేరన్నా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నేను ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. నేను ర్యాండమ్గా అయితే ఏదో ఒకటి ఇచ్చాను. ఇక్కడ నాకు అవైలబుల్ అని ఉంటే మనకు ఓకే అన్నట్టు. ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూడండి యాక్సెప్ట్ చేయమని అయితే అడుగుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్. యాక్సెప్ట్ అయితే చేయండి, లేకపోతే మీకు లాగౌట్ అయితే అయిపోతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మీకు డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. ఇక్కడ ఇమేజెస్ క్రియేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనము ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇమేజ్ క్రియేషన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఇక్కడ నో థ్యాంక్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫినిష్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చూడండి లెనార్డో పొనెక్స్ అనేది కదా, మీరు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ వీటిని కాకుండా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు రియలిస్టిక్ అయితే ఇమేజెస్ అయితే వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆటో అని పెట్టుకోండి, కింద డైనమిక్, కింద మీడియం. ఇక్కడ మీరు చూడండి ఫాస్ట్. ఇక్కడ మీరు సైజెస్ ఇది 2:3 కావాలా, 1:1 కావాలా, 16:9. అంటే మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటే ఇక్కడ మోర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూడండి చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ షార్ట్స్ చేయాలంటే ఈ మొబైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అంటే మనకు ఎన్ని ఇమేజెస్ కావాలని, కానీ మనకు డిఫాల్ట్గా 4 అనే ఉంటుంది. మనం ఫ్రీ అకౌంట్ కాబట్టి 4 అనే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే చాట్‌జీపీటీలో జనరేట్ చేశామో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్కి రండి. ఇక్కడ టైప్ ఏ ప్రాంప్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. మీరు ఏదైతే చాట్‌జీపీటీలో జనరేట్ చేశారో ప్రాంప్ట్ దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయకముందు ఒకసారి కింద చూడండి స్మాల్ ఉంది, మీడియం ఉంది. అంటే మీరు మీడియం పెట్టుకుంటే మీకు 24 క్రెడిట్స్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్మాల్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి 16 క్రెడిట్స్ అయితే ఛార్జ్ చేస్తుంది. అంటే కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది, కానీ మనకు సరిపోతుంది. స్మాల్ అని పెట్టుకోండి, ఎందుకంటే మీరు చాలా ఇమేజెస్ జనరేట్ చేయాలి కాబట్టి స్మాల్ పెట్టుకోండి. ఇక్కడ జనరేట్ బటన్ నొక్కండి.
ఈ ఏఐ టూల్ ఏంటంటే మనకు డైలీ 150 క్రెడిట్స్ అయితే ఇస్తుంది. మనకు ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి 16 క్రెడిట్స్ అయితే మనకు ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఒకటి మనం చేశాం కాబట్టి ఇక్కడ 134 అనేది మనకు కనిపిస్తుంది. 134 కూడా మైనస్ అయిన తర్వాత మనకు ఈ రోజు అయితే జనరేట్ అయితే చేయదు, నెక్స్ట్ డే అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి మనము సైజ్ వచ్చేసి 1:2 ఈ విధంగా కాబట్టి ఈ విధంగా వచ్చింది. మనం ఇక్కడ 16:9 పెట్టుకుంటే మనకు సైజ్ అనేది మనకు యూట్యూబ్ సంబంధించిన సైజ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి. చూడండి ఎంత రియలిస్టిక్గా ఎలా ఉన్నాయో ఇమేజెస్ కూడా. ఈ విధంగా మీరు అన్ని ప్రాంప్ట్స్ని అందులో పేస్ట్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోండి. నేను రెండో ప్రాంప్ట్లో అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దీన్ని తీసేసి ఇది పేస్ట్ చేస్తున్నాను, తర్వాత జనరేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఇక్కడ చాట్‌జీపీటీలో ఉన్న అన్ని ప్రాంప్ట్స్ని దీంట్లో పేస్ట్ చేసి జనరేట్ చేసుకుంటే మీకు ఇమేజెస్ అనేవి ఈ విధంగా అయితే జనరేట్ అవుతాయి. తర్వాత మనము దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని మీరు ప్రతి ఇమేజ్ పై తీసుకెళ్తే మీ మౌస్ని తీసుకెళ్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు అన్ని ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆడియో జనరేట్ చేశారు కదా, ఆ ఆడియోని మీరు ఏఐ ద్వారా వార్తలు చదివిపియాలంటే ఈ విధంగా. సూర్యోదయం న్యూస్కి స్వాగతం. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారా? మీకు ఒక మంచి వార్త. ఈ విధంగా మీరు వార్తలు చదివిపియాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, మీరు దాన్ని చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఏఐ ద్వారా ఆడియో చదివిపియాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూస్తే ఎలా చదివిపియాలో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. దాని తర్వాత మనము ఈ వీడియోని ఆ విజువల్స్ని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, న్యూస్కు సంబంధించిన ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ ఒకే వీడియోలో చెప్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏఐకు సంబంధించి ఎలాంటి వీడియోలు కావాలన్నా కింద కామెంట్లో చెప్పండి, మీకోసం అయితే వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.